చూస్తా ఉంటే ఈ రోడ్లు చూస్తా ఉంటే అర్థమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య ఉన్నప్పుడు మాత్రమే దాదాపు 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా సిమెంట్ రోడ్డు ముఖ్యంగా SC ST కాలనీలకు ఉందంటే అది తెలుగుదేశం పార్టీ వేసినప్పుడు మాత్రమే. మరి 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టన్నా గాని, ఒక్క రోడ్డన్నా, ఒక్క అడుగు రోడ్డన్నా మీరు వేసింది ఎక్కడన్నా చూసారా? ఎందుకు వేయట్లేదని మీరు ఎప్పుడన్నా అడిగారా? ఎందుకు వేయట్లేదో మీకు తెలుసా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల రాజకీయం మీద పడ్డారు. రోడ్డు వేస్తే వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి ప్రయోజనం ఉండదు, అదే 2,000-3,000 రూపాయలు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఉంటుంది అని ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ఈ రాజకీయం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి, రోడ్లు అనేవి మౌలిక సదుపాయాలు. త్రాగునీరు, మంచినీరు అనేది మౌలిక సదుపాయం, ప్రతి ఒక్కరికి కావాల్సిన కనీసమైనది ఇది. ఇలాంటివి ఏమీ కాకుండా ఆయన రాజకీయం మార్చేశారు పూర్తిగా. కాబట్టి మీరు అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా అనేది. మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు చూస్తా ఉంటే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ జేబుల్లో నుంచి డబ్బులు ఇవ్వదు. మన డబ్బులు మనకే పంచి ఆయన పేరో లేకపోతే తండ్రి గారి పేరో ఇంకోళ్ళ పేరు పెట్టుకుంటున్నారు తప్పించి ఆయన జేబుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు. వేరే వాళ్ళకి పన్నుల రూపంలో పెంచి, మద్యం ధరలు 3 రెట్లు పెంచి ఆ డబ్బు తీసుకొని పంచుతున్నారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అప్పుల మయం. ఈ సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ రోజులు ఆయన ఇవ్వలేరు, ఎందుకంటే ఆదాయం రాకపోతే ఎన్ని రోజులు అప్పులు తీసుకుంటాం? మీరే ఆలోచించండి. మీరు మీ ఇంట్లో వాళ్ళని, పక్క వాళ్ళని, బంధువులను అడుగుతారు అప్పు, ఈ పక్క వీధిలో వాళ్ళని అడుగుతారు, ఊళ్ళో వాళ్ళని అడుగుతారు. ఆ తర్వాత అప్పు ఇచ్చేవాడు ఎవడుంటాడు? మనకు పక్క వాళ్ళు ఎవరు కదా. రాష్ట్రం పరిస్థితి కూడా అదే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చెందుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆ ఆధారం పెరిగినప్పుడు మాత్రమే రోడ్లు కానీ ఇంకోటి కానీ వేయగలము. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకొని ఎవరు నిజంగా మీకు అభివృద్ధి కోరుకుంటున్నారో, మీకు పూలబాట వేయాలనుకుంటున్నారో, ఎవరు కొంతమంది వ్యక్తుల్లో ఉన్న బలహీనతను ఆధారంగా చేసుకుని ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలుసుకొని నేను మనస్ఫూర్తిగా లోకేష్ గారిని, నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాను. లోకేష్ గారికి, నాకు ఇద్దరికి కూడా మేమిద్దరం సుఖంగా ఉండొచ్చు. ఆయన హైదరాబాద్ లో బ్రహ్మాండంగా ఉండొచ్చు, నేను అమెరికాలో బ్రహ్మాండంగా ఉండొచ్చు. అయినా ఇక్కడికి వచ్చి ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే పేద ప్రజలకు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్ లో. మేము ఒక్కళ్ళమే బాగుండటం కాదు, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలన్న ఒకే ఒక్క కోరికతోటి మేము ఈ రోజున తిరుగుతూ ఉన్నాం. కాబట్టి అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ మీ స్వాగతానికి.